జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ ఎంఆర్పీఎఫ్ అధ్యక్షులు బొల్లారపు దివాకర్ మాదిగా అధ్యక్షతన ఎంఆర్పీఎఫ్ జిల్లా కమిటీ దుమాల గంగారం మాదిగా సురుగు శ్రీనివాస్ మాదిగా బెడ్జంకి సతీష్ మాదిగా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ తను కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా మరియు తన జన్మదినం సందర్భంగా జగిత్యాలలో తన అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఫ్లెక్సీలలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తెలంగాణ ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటో ఫ్లెక్సీలపై లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు। తన పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా కానీ జగిత్యాల జిల్లాలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మాదిగ బిడ్డ, ఈ జిల్లాకు పెద్ద దిక్కుగా ప్రభుత్వ విప్పు, ఈ జిల్లాలో ఏకైక ఒక ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు గారి ఫోటో పెట్టకుండా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు మరి ఫోటో పెట్టకుండా నీ కనుచన్నల్లోనే జగిత్యాల్లో నీ జన్మదిన సందర్భంగా ఏర్పడ్డటువంటి ఫ్లెక్సీలు కూడా నువ్వు చెప్తేనే ఇక్కడ జగిత్యాల్లో ఫ్లెక్సీలు కట్టిన సందర్భంగా మరి నీకు తెలియకుండా ఏ కార్యకర్త కూడా నీ ఫ్లెక్సీ కట్టే అవకాశాలు లేవు। నీవు కాంగ్రెస్ పార్టీలో చేరు, నువ్వు ఇంకో పార్టీలో చేరు, మేము పార్టీ పక్షాన్ని ఎప్పుడు కూడా మేము నిన్ను వ్యతిరేకించేది లేదు, దాని గురించి కూడా మాకు సంబంధం లేదు। కానీ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఎక్కడో మూలకు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కష్టపడి పార్టీని నిలబెట్టి ఒక మాదిగ బిడ్డగా ఒక జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఒక మాదిగ బిడ్డ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీద పెట్టకపోవడం అంటేనే ఈ మాదిగల మీద నీకు ఎంత చిన్న చూపు ఉందో మరి ఇది చూస్తేనే మాకు అర్థమవుతూ ఉంది। రాజకీయాలు ఏవైనప్పటికీ కూడా ఒక మనిషిని గౌరవించడంలో, ఒక నాయకుడిని గౌరవించడంలో సంజయ్ కుమార్ కుల వివక్షతోటి ఒక దురపోకడితోటి పోతున్నట్టు మాకు మరి తెలుస్తూ ఉంది। గతంలో ఇదే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కూడా మీరు రాజకీయంగా అణగదొక్కి జగిత్యాలలో నువ్వు అడుగుపెట్టద్దని పలు సందర్భాల్లో హెచ్చరించినటువంటి సందర్భాలు మాకు కనిపించాయి। కానీ ఏ దళిత బిడ్డలైతే నీకు వెన్నంటి నిలబడి నిన్ను గెలిపించిండ్రో ఇవాళ ఆ బిడ్డలను నువ్వు అవమానపరిచే విధంగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు। ఇవాళ చెప్తా ఉన్నావు, నేను నాకు జగిత్యాల ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి ప్రజలు నాకు ముఖ్యమని చెప్తా ఉన్నావు। మరి ఇవాళ ఇంకొక మాట చెప్తా ఉన్నావు, 200 కోట్ల కోసమే నేను పార్టీ మారినా చెప్తున్నావు। ఇదే ఎజెండాతో నువ్వు ఎన్నికలకు వెళ్ళినావా? నాకు 200 కోట్ల రూపాయలు అప్పయింది, మరి నన్ను గెలిపించుండా అని నువ్వు ప్రచారం చేసినవా? మరి నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీకు 200 కోట్లు రావాలని నువ్వు పోయినా కావచ్చు, కానీ జగిత్యాల ప్రజానీకం సంజయ్ కుమార్ ప్రజాసేవ చేస్తాడని మాత్రమే గెలిపించారు। మరి దీన్ని నువ్వు చెప్పకుండా 200 కోట్లకు పోయినని చెప్పి ఈ జగిత్యాల ప్రజలు, ఓట్లేసిన ప్రజలను నువ్వు అవమానపరుస్తున్నావు। దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। మాకు పార్టీలతో సంబంధం లేదు కావచ్చు, కానీ మా మాదిగ బిడ్డ ఆత్మ గౌరవాన్ని కోసం మేము పనిచేసే నాయకులం। మాదిగ బిడ్డది నువ్వు పెట్టకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। భవిష్యత్తులో ఇట్లాంటి మరొకసారి జరిగినట్టయితే ఖచ్చితంగా సంజయ్ కుమార్ రాజకీయ సమాధి ఈ మాదిగ బిడ్డలే చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం। మొన్నటికి మొన్న నీ పార్టీ నాయకులు నువ్వు పెంచి పోషించినటువంటి మరి గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది। అదేవిధంగా అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇదే మాదిగ బిడ్డలు మా రాజ్కుమార్ కానీ, మా సునీల్ కానీ, ఇతర వర్గాలే నీ వెంట నిలబడ్డటువంటి సందర్భం మేము గుర్తు చేస్తూ ఉన్నాం। ఏ రాజకీయ పార్టీ నిలబడాలన్న మాదిగలతోటే అవుతుంది కాబట్టి మాదిగలను అవమానపరిస్తే ఖచ్చితంగా నిన్ను రాజకీయ సమాధి చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జగిత్యాల జిల్లాలో పునర్భూతం కాకుండా కాపాడవలసిన బాధ్యత నీపై ఉంది। ఖచ్చితంగా నువ్వు ఇదే పోకడితో వెళ్తే